ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 వచనం. ఎవరైనా గట్టిగా చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు చూడండి, తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలెనని. చూడండి, జగత్తు పునాది వేయబడకన ముందే ఏర్పరచుకొనేను. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ భూమికి పునాది వేయకన ముందే నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకోసం ఎన్నుకున్నాడంటే మనం దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలని, ఆయనకు మహిమ కలిగేటట్టు మన జీవితం ఉండాలని, మన భూలోకంలో వెలుగుగా ఉండాలని. భూమికి పునాది వేయకడ ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే మనం అప్పుడు ఉన్నామా? ఆయన చిత్తంలో ఉన్నాం. చూడండి, దేవుని వద్ద ఒక మనుషుడు ఉండేను. యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఉంటుంది, దేవుని వద్ద ఒక మనుషుడు ఉండేను, అతడు వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకంలోనికి వచ్చెను. ఎవరైనా? యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను అట దేవుని దగ్గర ఉండెను ఈ భూలోకంలో రాకన ముందు. జకరియా ఎలిజబెతులకు జన్మానికి రాకన ముందు దేవుని దగ్గర ఆ మనుషుడు ఉండేను. మనమందరం కూడా దేవుని దగ్గర ఉన్నాం. ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుటకై దేవుడు మనల్ని జగతి పునాది వేయక ముందే ఏర్పరచుకున్నాడు. అంటే ఇందులో క్రిస్మస్ దాగి ఉంది. అనాది కాల సంకల్పం అది. భూమికి పునాది వేయకన ముందే క్రీస్తుని ఈ లోకంలోనికి తేవాలి, నరరూపగా ఆయన రావాలి, వచ్చిన తర్వాత ఈ లోకంలో ఆయన వధించబడాలి అనే సంకల్పము. ఇది అనాది సంకల్పం. జగతి పునాది వేయకన ముందే ఉన్న సంకల్పం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ సంకల్పము బయలుపడిన ప్రవచనంగా బయట వచ్చింది. ఆ సంకల్పమే దేవుని సంకల్పం ప్రవచన రూపంగా బయటకు వచ్చింది. ఏమని వచ్చింది చూడండి, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరం కలగజేయును, అది నీ తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదువు అనే ప్రవచనము స్త్రీ సంతానంగా యేసు ప్రభు రాబోతున్నాడని ప్రవచన రూపంగా బయలుపడ్డది. మరి హవ్వకు జన్మించలే స్త్రీ సంతానం. హవ్వ తర్వాత మరి ఎంతోమంది స్త్రీలు 2000 సంవత్సరాల పొడుగా ఈ లోకంలో ఎంతోమంది స్త్రీలు జన్మించారు, కానీ వాళ్ళు ఎవరిని కూడా దేవుడు ఎన్నుకోలే. 2000 ఏళ్ళు దాటిన తర్వాత 4000 ఏళ్ళు దాటిన తర్వాత కన్య మరియ గర్భాన ప్రభు జన్మించాడు కనుక స్త్రీ సంతానంగా ఈ లోకంలోనికి రావాలంటే 4000 ఏళ్ళు పట్టింది ఆయనకు. అప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయం 3 వచనం ప్రకారం ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే 14వ వచనంలో శరీరధారి అయి కృపా సత్య సంపుడుగా మన మధ్య నివసించెను. చూడండి, ఆది అందు ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయ్యాడు, కృపా సత్య సంపుడుగా మన మధ్య నివసించాడు. మరి సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయన మూలంగా అన్ని కలిగినాయి కనుక అందులో చైనా దేశం కూడా ఉందా, అమెరికా దేశం కూడా ఉందా? అన్ని దేశాలు కలగేసిన వాడు. పర్వతములు, గుట్టలు, చెరువులు, సముద్రాలు, 7 సముద్రాలు అంటారు చూడండి, వాగులు, నదులు, మన బ్రహ్మపుత్ర నది, గంగా నది ఎవరు కలిగేశాడు? ఆయన కలిగేశాడు. ఆ కలిగేసిన వాడే ఈ లోకంలో మన మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డాడు కనుక యేసుక్రీస్తు మన దేశం దేవుడు కూడా ప్రపంచాలు కలిగేసిన వాడి లోకంలో అవతరించాడు కనుక ఆయన అందరూ నమ్మవలసిందే, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసిందే. ఈ దీవెన మరి మరియకు వచ్చింది. ఈ సంకల్పం అనాది సంకల్పం. ఈ సంకల్పంలో నీవు నేను కూడా ఉన్నాం. ఈ సంకల్పం చొప్పున మనం క్రీస్తుని అంగీకరిస్తే మనమందరం పరలోకంలో ఆయన రాజ్యంలో ఉంటాం. మరి ప్రవచనము ఆది దంపతులైన నోవహునకు కూడా అందినట్లు ఆదికాండము 9వ అధ్యాయము
8 నుండి 10 వచనాల్లో మనం చూస్తున్నాం. చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదవండి. చూడండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులతో ఇదిగో నేను ప్రతి జీవితోను మీ సంతతితోను చూడండి. దేవుడు తన నిబంధనను స్థిరపరిచాడు. ఆది కాలంలో ఉన్న ప్రపంచం యావత్తు కూడా నీళ్లతో నశించిపోయి ఉంటుండగా ఆ పడవలో నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డా. నోవహు కుటుంబమేనా ఏనుగుల చేత కూడా ఉందా? ఆ పడవలు అన్ని చేతలు ఉన్నాయి. ఆకాశ పక్షులు జీవరాశులు అన్నీ కూడా జతలుగా ఆ దోణిలోనికి వెళ్ళిపోయాయి. ఆ పడవ ఎన్నేళ్ళు పట్టింది కట్టడానికి? 120 ఏళ్ళు. 120 ఏళ్ళు పడవ కడుతుండగా ఎప్పుడు కూడా వర్షం పడ్డదా? మనకు 120 సార్లు వర్షకాలం ఉంటుండే. కానీ ఆ కాలంలో వర్షకాలాలు లేవు. మనసుతో ప్రపంచం తడవబడుతుంది. అప్పుడు ఇంకా వర్షాలకు దేవుడు సూత్రాలు ఏర్పాటు చేయలేదు. ఆకాశంకు ఆవిరెక్కి మేఘాలుగా మారి వర్షం కురుస్తుంది, అలాంటి పరిస్థితి అక్కడ లేకుండే. అయితే అప్పుడు ఎప్పుడు కూడా వర్షం పడలేదు కనుక ఆ వర్షం పడుతుందని చెప్పి వాళ్ళు నమ్మలేదు. మరి పంటలు ఎలా పండుతుండే? మనసుతో పంటలు పండుతుండే. మరి అప్పుడు వర్షాలు పడలేవు కనుక వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. నోవహు ఏం ప్రకటన చేశాడు? అయ్యా, వర్షం రాబోతుంది, మీరందరూ పడవలోకి రండి, ప్రపంచం యావత్తు నాశనం కాబోతుంది, దేవుని దృష్టిలో ప్రపంచం అంతా కూడా దుర్మార్గంగా మారి ఉంటుంది, మీరు పడవలోకి రండి అని తాను చేసే పనే ఒక ప్రకటన, తన జీవితమే ఒక పత్రిక. ఆయన చూసిన వాళ్ళ అడిగేవారు, ఎందుకు ఈ పడవ తయారు చేస్తున్నాం అంటే వర్షం రాబోతుంది. వాళ్ళు పక్కపక్క నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ముసలితో పాటు ఒక్కడి పడవ తయారు చేశాడా? ఎంతోమంది పనులను కూలికి పెట్టుకున్నాడు, వాళ్ళ కూలి ఇస్తున్నాడు. తన జీవితంలో ఉన్న డబ్బంతా కూడా దానికి పడవకే వ్యయం చేశాడు. వచ్చిన కార్పెంటర్స్ దాని వెనుక వర్క్ చేసిన వాళ్ళు కూడా వర్క్ చేసేది నమ్మలేకపోయింది. ఎప్పుడైతే వర్షం కురుస్తుందో తలుపు వేయబడదో, నోవహు మా కొరకు తలుపుది, పడవను తయారు చేసిన వాళ్ళు మేమే కదా, నువ్వు మాకు కూలి ఇవ్వలేవా అని అంటే ఆయన ఏమంటున్నాడు? నేను వేయలే తలుపు. ఎవరు వేశారు? దేవుడే తలుపు వేశాడు కనుక నేను తీయరాదని చెప్పేశాడు. కుంభవర్షం మొదలైంది. ప్రజలందరూ కూడా చిన్న చిన్న చెట్ల మీదకి ఎక్కారు, ఇళ్ళ మీదకి ఎక్కారు. ఇండ్లు కూడా మునిగిపోతూ ఉన్నాయి, గుట్టలు కూడా మునిగిపోతూ ఉన్నాయి. అర్రరాత్ కొండ మీదకే 15 మూరల ఎత్తుతో నీళ్ళు వచ్చాయట. అర్రరాత్ కొండ చాలా పెద్ద కొండ. ఆ కొండ మీదనే 15 ఫీట్ల ఎత్తుతో 15 మూరల ఎత్తుతో నీళ్లు వచ్చాయంటే ఆనాటి ప్రపంచం యావత్తు కూడా మునిగిపోయింది. అప్పుడు నోవహు తన కుటుంబం అంతా నీళ్లు తగ్గిన తర్వాత బయటికి వచ్చినప్పుడు దేవుడు నోవహుతో మాట్లాడేమంటున్నాడంటే, సమస్త భూజంతువులతోనూ నీ సంతానంతోనూ జీవరాశులతోనూ నా నిబంధన నేను స్థిరపరచబోతున్నాను. ఏంటి ఆ నిబంధన? క్రీస్తు అనేవాడు పుట్టబోతున్నాడు. మీరందరూ నశించకుండా నిత్య జీవం పొందినట్లు ఆయన దేవుడు పంపబోతున్నాడు కనుక ఆ నిబంధనలో క్రీస్తు జన్మ కూడా దాగి ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఇలాగ మళ్ళీ నీళ్ళతో దేవుడు ప్రపంచాన్ని నాశనం చేయనని వాగ్దానం చేశాడు. అంటే నోవహు కుటుంబానికి కూడా ఈ దీవెన అందింది. ఈ దీవెన తర్వాత షేమ్ కూడా అందిందండి. షేమ్ ఎవరు? షేమ్, హామ్, యాపెత్, ముగ్గురు అన్నదమ్ములు. ఎవరి కొడుకులు వీళ్ళు? ముగ్గురు నోవహు కుమారులు. నోవహు కుమారులు పేర్లు చెప్పండి త్వరగా. షేమ్, హామ్, యాపెత్. షేమ్ పెద్దోడు. షేమ్, హామ్, యాపెత్. షేమ్ వంశం నుండి యేసు వచ్చాడు. నోవహు తర్వాత షేమ్ వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఇప్పుడు షేమ్ కూడా ఈ వాగ్దానం అందినట్టు మనం చూస్తున్నాం. అదే ఆదికాండం 9వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. చూడండి, షేమ్ దేవుడైన యెహోవా స్తుతించబడును గాక. అవును, చాలా చూడండి, షేమ్ దేవుడు స్తుతించబడును గాక అని మొదలు పెడుతున్నా. ఇప్పుడు షేమ్ వంశంలో నుండి ఈ దీవెన అబ్రహాం వంశానికి అందింది. ఆదికాండం 12వ అధ్యాయం 13 వచనాల్లో ఆ దీవెన ఉంటుంది. ఏమని? భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును. అంటే భూమిలో ఎన్ని వంశాలు ఉన్నాయి?
ఒక కాపోళ్ళు ఉన్నారా, గొల్లలు ఉన్నారా, షాలోళ్ళు ఉన్నారా, ఎన్ని రకాల కులాలు ఉన్నాయి. కానీ అవే కాదు, ఇంకెన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి. జాపనీస్ వాళ్ళు, కొరియాస్ వాళ్ళు, చైనా వాళ్ళు, అమెరికన్స్, ఆఫ్రికన్స్, అలాగే నెదర్లాండ్స్ వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు, అంటార్టికాలో ఉండే ఆ మనుషులు కూడా పచ్చి రక్తం తాగేవారు, అడవులలో ఉండేవారు, నాగరికత కూడా లేని ఆ జనులు, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడునని ఎవరికి? అబ్రాహాముకు ఈ దీవెన వచ్చింది. అప్పటికి అబ్రాహాంకి ఎంత వయసు? 99 ఏళ్ళు. సంతానం ఉందా? లేదు. శారాకి ఎంత వయసు? 90 ఏళ్ళు. ఆమెకు సంతానం అవుతుందా? కాదు. ఈ సంతానమయ్యే పరిస్థితి కూడా లేదు. వారు శరీరీతిగా మృతతుల్యంగా ఉన్నారు, మళ్ళా కానుపు కాదు, వాళ్ళకు సంతానం లేదు. అయినా దేవుడు వారితో ఏం వాగ్దానం చేశాడు? నీకు సంతానం ఇవ్వచ్చున్నాను, ఆ సంతానం ద్వారా భూలోకంలో ఉన్న వంశములన్నీ దీవించబడతాయి. అంటే ఎవరి ద్వారా? ఈసాకు ద్వారా వచ్చిందా దీవెన? కాదండి. యాకోబు ద్వారా వచ్చిందా? కాదండి. ఆ వంశంలో కూడా జన్మించబోతున్నాడు. ఏం పేరు? ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం. యేసు ద్వారా ప్రపంచంలో ఉన్న సమస్త వంశాలు దీవించబడబోతున్నాయని దేవుడు వాగ్దానం చేశాడు 100 ఏళ్ల ముసలంతో. హల్లెలూయా. నిజంగా అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని మొదలవుతుంది? యేసుక్రీస్తు వంశావళి, అబ్రాహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మొదట ఆదాము ఉన్నాడు కదా, ఆదాము పేరు ఎత్తలే. ఆదాము కంటే ముందు ఎవరు లేరు. ఆదాము తర్వాత ఎన్నో వంశాలు ఉన్నాయి. మెతుషెల పుట్టాడు, నోవా పుట్టాడు, హానోకు పుట్టాడు. వీళ్ళు ఎవరి పేరు ఎత్తకుండా డైరెక్ట్ అబ్రాహాము పేరు ఎత్తి యేసుక్రీస్తు వంశాలు మొదలుపెడుతుంది. చూడండి, అబ్రాహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రాహాముకి దీవెన అందింది. ఏమని దీవించబడ్డాడు అబ్రాహాము? చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాల వరకు చదవండి గట్టిగా. యెహోవా నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, కన్నింటి నుండి బయలుదేరి, చూడండి, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేనేం చేస్తా? గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయబోతున్నా. దేవుడికి స్తోత్రం చెప్తా. ఎవరన్నా దేవుడు మనతో అన్నాడు అనుకోండి, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామం కూడా ప్రపంచం యావత్తులో వెలిగేటట్టు చేస్తా అంటే ఎంత సంతోషం అవుతుంది. అబ్రాహాముకు ఆ దీవెన వచ్చింది. నిన్ను గొప్ప జనంగా చేస్తా. ఇంకొక సంతానం అని ఉన్నారా పేరు పెట్టుకోవడానికి? ఏది లేదు. వాళ్ళే సూలి లేదు, కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు ఏది కూడా లేదు పాపం అబ్రాహాముకి. అయినా దేవుడు ఏమంటాడు? నేను గొప్ప జనంగా చేయబోతున్నా, ఇసుకేంత విస్తారమైన సంతానం ఇవ్వబోతున్నా, ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన సంతానం నీకు ఇవ్వబోతున్నా, నిన్ను ఆశీర్వదించబోతున్నా. ఇంకా చదవండి, నామం గొప్ప చేయుదును, ముందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. నిన్ను దూషిస్తే ఎవరన్నా వారిని నేను శపించేదను. చూడండి, అక్కడ ఉంది, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడు అనగా. ఆమేన్. చూడండి, అబ్రాహాము యొక్క సంతానం ద్వారా భూమి మీద ఉన్న వంశాలన్నీ దీవించబడతాయి అని చెప్పి ఈ దీవెన అబ్రాహాముకి అందింది. అంటే క్రిస్మస్ సంతోషాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ దీవెన ఎవరికి వచ్చిందంటే అబ్రాహాము కుమారుడైన ఈసాకు కూడా వచ్చింది. అబ్రాహాముకి ఒకే ఒక కొడుకు కదా, అది కూడా 100 ఏళ్ల వయసులో. తర్వాత సంతానం అయింది ఆయనకు కెతుర ద్వారా, తర్వాత సంతానం అయింది. కానీ అబ్రాహాముకు 100 ఏళ్ల వరకు ఏ సంతానం లేదు. అయితే ఈసాకు కూడా ఈ వాగ్దానం అందింది. ఈసాకు వాగ్దానం కూడా చూద్దామా మరి? ఆదికాండము 26వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. చూడండి, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా దీవెన కూడా వచ్చింది. ఏమి ఇస్తా అంటుండే ఈసాకుతో?
వట్టి వంశాలన్నీ దీవించబడుడే కాకుండా దేశాలు కూడా ఇస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని దేశాలు ఇసాకు సంతతికి ఇవ్వబోతున్నాడు దేవుడు. కొన్ని దేశాలే నిండబోతున్నారు ఆయన సంతానం. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. భూమి మీద ఉన్న వంశాలన్నీ నీ సంతానం మూలంగా దీవించబడును. అంతే మాత్రం అనకుండా దేశాలు కూడా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. యాకోబుకు ఎక్స్ట్రా దీవెన ఏముందో చూద్దాం. యాకోబు అంటే ఈసాకు సంతానమైన యాకోబు కూడా దీవెన వచ్చింది. ఆది కాండం 28వ అధ్యాయం 13వ వచనం. ఆది కాండము 28వ అధ్యాయము 13వ వచనం. చూడండి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. చూడండి, నేను పడుకున్న ఈ భూమి నీకు ఇంకా నీ సంతానంకి ఇచ్చేదను. ఓ ఇసుక రేణులంత విస్తారంగా నీ సంతానాన్ని దీవిస్తాను. నువ్వు పడమర తట్టు, తూర్పు తట్టు, ఉత్తరం తట్టు. అమ్మ ఎలా వ్యాపిస్తారట? ఈ యాకోబు సంతానం అట తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము నలువైపులా కూడా వ్యాపిస్తారట. ఈయన సంతానం నలువైపులా కూడా వ్యాపిస్తారు. పడుకున్న భూమిని కూడా ఇచ్చేస్తా అన్నాడు. ఇంకేమైనా దీవెన ఉందా? చూడండి, భూమి మీద ఉన్న వంశాలన్నీ దీవించబడతాయి ఈయన సంతానం ద్వారా. ఈ దీవెనలు ఎన్నోసార్లు రిపీట్ అవుతుంది. అబ్రాహాము కూడా ఇదే మాట ఇచ్చాడు, ఈసాకు కూడా ఇదే మాట ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు కూడా భూమి మీద ఉన్న వంశాలన్నీ నీ ద్వారా సంతానం ద్వారా దీవించబడతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఇంకా కొన్ని దీవెనలు ఉన్నాయి. చూడండి, వంశాలన్నీ దీవించబడను. చాలు అంటే స్థలాలే కాకుండా భూమి మీద ఉన్న స్థలాలు, పడుకున్న స్థలం ఇస్తా, ఈ దేశంలో నీకు ఇస్తా. నీ సంతానం మూలంగా ఈ భూమి యావత్తు కూడా నింపబోతున్నా. నువ్వు వ్యాపిస్తావు. దేవునికి స్తోత్రం. ఎటు వ్యాపిస్తావు? తూర్పు అనండి, పడమర, ఉత్తరము, దక్షిణం. నీవు కూడా ఎలా వ్యాపిస్తావు? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం నలువైపులా మనం వ్యాపిస్తాం. మన దేవునికి స్తోత్రం. మనకు దేవుడు దీవిస్తాడు, మనల్ని విశాలపరుస్తాడు దేవుడు, మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఈ దీవెన ఆదియందు ఆదమవులకు వచ్చింది, తర్వాత షేమ్ కుటుంబానికి, తర్వాత నోవహు కుటుంబానికి, తర్వాత అబ్రాహాము కుటుంబానికి, తర్వాత చెప్పండి ఈసాకు కుటుంబానికి, తర్వాత యాకోబు కుటుంబానికి వచ్చింది. కనుక ఇన్ని దీవెనలు ఈ యాకోబు పుత్రులు కూడా కలిగి ఉన్నారు. యాకోబు ఎంతమంది కొడుకులండి? 12 మంది కుమారులు, ఒక బిడ్డ. బిడ్డ పేరు చెప్పండి, దీనా. బిడ్డ పేరేంటి? దీనా. 12 మంది కొడుకులు ఎంతమంది పేర్లు వస్తాయి మీకు? యాకోబు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, ఇస్సాకారు, జబులూను, యూదా, బెంజమిను, నఫ్తాలి, దాను, ఇలాంటి 12 మంది కుమారులు ఉన్నారు. యోసేపు కూడా అందులో ఒకడు కదండి. బెంజమిన్ లాస్ట్, యోసేపు ముందు, యోసేపు తర్వాత బెంజమిన్ పుట్టాడు. అయితే ఇంతమంది సంతానం యావత్తులో దేవుడు ఏ కుటుంబాన్ని ఏ గోత్రాన్ని ఎన్నుకున్నాడు? క్రీస్తు రావాలంటే రూబేను ఎన్నుకోలి. తండ్రి పడకను అపవిత్రపరిచినోడు, తండ్రికి తలనొప్పి కలిగేసినోడు. తండ్రి పడక ఎవరైనా ఎక్కుతారా? తండ్రి భార్య పడుకునే స్థలంలో ఈ రూబేను ఆమెతో పాటు కాపురం చేశాడు. ఎంత బలాత్కారం, ఎంత పాపం! తండ్రి భార్య అంటే ఈయనకు తల్లి కాదా? అలాంటి తల్లిని అపవిత్రపరిచారు. కనుక ఈయన గోత్రం నుండి ప్రభు రావాల్సి ఉండే, జ్యేష్ఠుని గోత్రం నుండి. ఆ దీవెన ఓడగొట్టుకున్నాడండి. రూబేను ఓడగొట్టుకున్నాడు. ఎందుకు ఓడగొట్టుకున్నాడంటే తండ్రి పడకను అపవిత్రపరిచినందుకు. మనం ఏదైనా అపవిత్రమైన పనులు చేస్తే మనకు రావాల్సిన దీవెనలు కూడా ఏమైపోతాయి? ఆగిపోతాయి. సుమా దేవుడికి స్తోత్రం. ఎన్నో దీవెనలతో మనల్ని నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన కుటుంబాలను దీవించి వర్ధిలింపేయాలని ఇష్టపడుతున్నాడు. మంచి మంచి ఉద్యోగాలు ఆయన చేతిలో ఉన్నాయి. భూమి మీద ఉన్న ధనమంతా ఆయనదే. ప్రభు యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మీకు తెలుసా? భూమి మీద ఉన్న బంగారం వెండి అంతా నాదే అంటున్నాడు. ఆ ఒక్క మాటలో అయిపోయింది. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? భూగర్భంలో ఉన్న బంగారం అంతా నాదే అంటున్నాడు దేవుడు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా. దేవునికి స్తోత్రం.
నీకు ఏదన్నా కావాలి ఇయ్యాలా దేవుడు? నీకు మంచి ఉద్యోగం కావాలి ఇయ్యడా? మంచి సంబంధాలు కావాలి ఇయ్యడా? భూమి కావాలి ఇయ్యడా? ఉద్యోగాలు కావాలంటే ఇయ్యడా? ఇల్లు కట్టుకోవాలంటే ఇయ్యడా? నిన్ను దేవుడు ఆశీర్వాదించాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను గొప్ప జనంగా చేయాలనుకుంటున్నాడు. నిన్ను విశాలపరచాలని ఇష్టపడుతున్నాడు. తూర్పు పడమర ఉత్తర దక్షిణం వేర్లు తనుకొని నువ్వు వ్యాపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇన్ని దీవెనలు నీకుండగా నువ్వెందుకు వెనకబడిపోతున్నావు? కొన్ని అపవిత్రమైన పనులు అవి మనకు ఆటంకంగా తయారవుతుంది. చిన్న పనులే ఆటంకం అయిపోతుంది. ఆ ఒక చిన్న పురుగును మనం లెక్క చేయకపోతే దాని ద్వారా మనకు కలిగే నష్టం ఏంటి? టైఫాయిడ్ బీమారు, మలేరియాను, ఇంకేదో రోగాలు దాపరమైతే గనక అది నిల్వ చేసి చాలా దినాలు ఉంచడం ద్వారా ఆ పురుగు తయారైంది. ఎలా వచ్చింది? ఫిల్టర్ వాటర్లో పురుగు రాదు, కానీ అప్పుడప్పుడు మనం జాగ్రత్త పడకపోతే చాలా కాలం నిల్వేయడం ద్వారా ఆ ఒక పురుగే మనకు రోగాలు తీసుకొస్తాయి. అట్లే మనలో ఉన్న చిన్న మొండితనం, చిన్న లుకులకు వారే పురుగే, చిన్న దయ్యం మాట వినకపోవట, చిన్న దయ్యం బాగలియకపోవట, చిన్న దయ్యం తిరుగుబాటు స్వభావం, చిన్న దయ్యం సంఘ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడడం, పాస్టర్కు వ్యతిరేకంగా మాట్లాడడం, అదొక చిన్న దయ్యమే. కానీ ఆ చిన్న దయ్యం ఏం చేస్తుంది? దీవెన మనకు రాకుండా చేస్తుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆ చిన్న దయ్యాన్ని నువ్వు సరి చేసుకోవాలి. మేము కార్లో కొంతమంది వెళ్తున్నాము, తోటి సేవకులు కూడా. నేను ఏదో ఒక మాట అన్నా, దానికి వ్యతిరేకంగా మరొక పాస్టర్ గారు, నేను పేరు చెప్పకూడదు మాట అన్నమాట. మరి ఇదేంటి? అబ్బో, చిన్న దయ్యం ఈయన లోపల కూడా వచ్చింది, అందుకే సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను మనసులో పెట్టుకున్నాను. కొంతసేపు మనసులో ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఈ చిన్న దయ్యాన్ని ఆయన లోపల నుండి తొలగించు ప్రభు. ఆ దయ్యం ఉండకపోదు కాక, సేవకుడు పగలంటే పగలనాలా, సేవకుడు రాత్రి అంటే రాత్రి అనాలా, ఆయనతో పాటు అన్ని మాటల్లో ఏకీభవించాలి. షీమోన్కి ఆ మనసు లేదు. షీమోన్ ఏమంటాడు? ప్రభు నువ్వేమంటున్నావు అలాగని రాత్రి అంతా తిప్పబడ్డా, ఒక్క బుడవరకు వాడలే, మాకు ఒక చేప వాడలే, ఒక రొయ్య పొట్టు కూడా వాడలే. తన సోదే మొదలుపెట్టాడు. ప్రభు ఏమన్నాడు? కుడివైపున వేయి వల, ఇంకెక్కువ మాట్లాడకు, వాగకు ఎక్కువ, కుడివైపున వేయి. ఈయన ఏమని మొదలుపెట్టాడు? రాత్రంతా గాలిచ్చినమయ్యా, చెరువు తూర్పు వైపు కూడా, చెరువు పడమర వైపు కూడా, ఉత్తరం దక్షిణం కూడా, నడుమ కూడా మొత్తం వల వేసుకున్న తీసినాం, ఎక్కడ కూడా చేపలు లేవు అని ఈయన మొదలుపెట్టాడు. ఆ గలీన్ సముద్రం నేను చూశాను, చాలా విశాలంగా ఉంటుంది. మెట్పల్లి యావత్తు కవర్ అయిపోతుంది, అంత పెద్ద సముద్రం అది. గలీలో చెరువు చాలా పెద్దగా ఉంటుంది. అయితే మొత్తం కూడా గాలించమయ్యా, ఎక్కడ చేపలు పట్టలే అని చెప్పి ఈయన సోదరు మొదలెడితే ప్రభు ఏమన్నాడు? కుడివైపున వల వేయి. అప్పుడు కుడివైపున వేసి తీయగానే వలలే పిగిలిపోయాయి, చేపలు పడ్డాయి. సేవకునితో పాటు ఎప్పుడైతే మనం ఏకీభవిస్తామో, ఆయన మాట వింటామో, సేవకుని నోటి నుండి దేవుడు మాట్లాడతాడు కనుక ఆ మాట ద్వారా నీకు దీవెన వస్తుంది. ఒకవేళ నువ్వు ఆయనకు డాక్టర్ రిపోర్ట్ చూపిస్తేవా, ఇంకా లోకం చెప్పే మాటలు ఆయనకు వినిపిస్తేవా, దాని ద్వారా ప్రయోజనం ఏం లేదు. డాక్టర్ లెక్కలు కూడా కొట్టేసే సామర్థ్యం దేవునిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రిపోర్ట్ కూడా అబద్ధం చేసే సామర్థ్యం దేవునికి ఉంది కనుక ఆయన మాటతో పాటు మనం ఏకీభవించాలి. అబ్రాహాముకు దీవెన వచ్చింది, ఈసాకు దీవెన వచ్చింది, యాకోబుకు దీవెన వచ్చింది. క్రిస్మస్ దీవెనలు ఎంత విస్తారంగా ఉన్నాయంటే రూబేను ఒక్క పాపం చేయడం ద్వారా దీవెన పొందలేకపోయిందండి. ఆయన వంశం యేసుక్రీస్తు వంశంలో రాలేదు, వంశమే కొట్టివేయబడ్డది. ఆయన వంశం క్రీస్తు వంశంలో లేకుండా పోయింది. హల్లెలూయా. తాను చేసిన పాపం ఏంటి? తండ్రి పడకను ఎక్కాడు. తండ్రి పడకను ఎక్కాడు కనుక అపవిత్రపరిచాడు కనుక ఆ దీవెన ఆయనకు లేకుండా పోయింది. ప్రియులారా, మనం తలంపుల్లో కూడా పడిపోదు. తలంపులో కూడా పడిపోతే ఆ పాపం ద్వారా మనకు వచ్చే దీవెన తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి లేవి కూడా రాలి, షీమోను కూడా రాలి. వీళ్ళిద్దరు ఏం చేశారు? మా చెల్లెని మీరు చెరుపుతారా? కత్తి పట్టుకొని పోయి రాత్రే ఏం చేశారు? ఊరే మొత్తం పతనం చేసి వచ్చారు. కోతలు కోసేసింది. ఊరిలో మొగోళ్ళని లేకుండా చేసింది. వాళ్ళు ఏం చేసింది? అయ్యా మా కొడుకు, సర్పంచ్ అంటుండు, అయ్యా మా కొడుకు మీ చెల్లెను చెరిపినందుకు దాంతోనే ఆయన పెళ్లి జరిగిద్దాం, బియ్యం వందాం, మరి మేము ఏం చేయాలో మాకు చెప్పండి, అదే మేము అనుసరిస్తామంటే యాకోబు ఏమన్నాడు? మీరు సున్నతి లేని వాళ్ళు, మేము సున్నతి పొందిన వాళ్ళం, ఒకవేళ మా పిల్లలు మీకు ఇవ్వాలంటే మీరు అందరు సున్నతి పొందాలంటే ఆ ఊరంతా సున్నతి పొందిందండి. బాధలో ఉన్నారండి, నొప్పిలో ఉన్నారండి. ఆ రాత్రి వీళ్ళు బయలుదేరి వచ్చి షీమోను లేవీలు ఏం చేశారు? ఊరంతా చంపేసింది, తగలబెట్టేసి.
వాళ్ళు మారుమనసు పొంది బాప్తిస్మా తీసుకున్నప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలు అయిపోయారు కదా. మళ్ళా వాళ్ళ మీద వాడి సంపత్తి వారిని వీళ్ళు చంపేశారు. వీళ్ళ చేతులు హత్యతో నిండి ఉన్నాయి కనుక వీళ్ళు కూడా వంశంలో రాలేదు. యేసు ప్రభు వంశంలో వీళ్ళు కూడా రాకుండా పోయింది. మరి ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? 12 మంది కొడుకుల్లో యూదాను దేవుడు ఎన్నుకున్నాడు. లెక్క ప్రకారం ఎవరిని ఎన్నుకోవాలా? లేవిని ఎన్నుకోవాలి. లేవి వంశం నుండి రావాలి ప్రభు. యూదా వంశం నుండి వచ్చాడు. దేవునికి స్తోత్రం. 49వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం చదువుకుందాం. 49:9 ఆదికాండం 49:9 వచనం చూడండి. యోధా కొదమ సింహము, నా కుమారుడా పడుకుంటివి. చూడండి, షిలో వచ్చు వరకు, షిలో అనగా సమాధానం అనగా క్రీస్తు, క్రీస్తు వచ్చు వరకు కూడా వారి మధ్యలో నుండి రాజదండం తొలగదు. అన్ని దండంలపైకి ఏ దండం పెద్ద? రాజదండమే పెద్ద కదండి. పంతులు గారి బరిగే పిల్లల్ని కొట్టేదానికి వనకత్తది, రాజదండం తిరిగి వనకత్తది రాజ్యాలను వెళ్ళడానికి. రాజదండం ఇలా వంశంలోకి వస్తుంది. ఇనుప దండంతో నీవు వారిని ముక్క చిక్కలుగా చేయుదువు అని చెప్పి ఉంటుంది కదా. కుండను పగలగొట్టినట్టు వారిని బద్దలు కొట్టేదవు 2వ కీర్తనలో. నువ్వు వారిని ఏలదవు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటే ఏదైనా ఆయన కోపించును అంటే ఆ కుమారుడు ప్రపంచాన్ని ఏలబోయేవాడు వీళ్ళ వంశం నుండి రాబోతున్నాడని దేవుడు ప్రవచించాడు. ఆది కాండము 49:9 యూదాకు ఈ దీవెన అందింది. దేవునికి స్తోత్రం. ఈ యూదా వంశంలో ఉన్నవాడు ఎంత గొప్పవాడంటే ప్రకటన 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరు కూడా యోగ్యంగా నాకు కనబడినందున నేను బహుగా ఏడ్చితిని. అరగంట సేపు పరలోకమంతా మౌనంగా ఉండెను, భూలోకమంతా మౌనంగా ఉండెను. గ్రంథం విప్పుటకు ఎవరైనా ఉన్నారా అని దూత పలకగా అంత గాలిస్తే ఒక్కడు కూడా గ్రంథం విప్పడానికి శక్తి సామర్థ్యాలు లేవు. పాపం ఎరుగని వాడు ఒక్కడు లేడు ప్రపంచంలో. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక తలదించుకొని యోహాను గారు బహుగా ఏడ్చారు. ఒకళ్ళు కూడా లేరు కదా ప్రభు అని ఏడుస్తూ ఉండగా యూదా గోత్ర సింహమట గ్రంథం విప్పడానికి ముందుకు వచ్చాడు. చదవండి భాగం. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడనందున ఎంత ఏడ్చారట బహుగా. మీరు ఏదైనా పని మీద బహుగా ఏడిస్తే, కన్నీళ్ళు కారిస్తే దేవుడు తప్పకుండా మేలు చేస్తాడండి. హల్లెలూయా. నిన్న ప్రార్థనలో బహుగా నేను కన్నీళ్ళు కారుస్తూ ఉన్నాను. ఇజ్రాయెల్ దేశం కోసం ఏడుస్తూ ఉన్నాను. ఇజ్రాయెల్లో చాలా చోట్ల తగలబెడతా ఉన్నాను. టెర్రరిస్ట్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం అంటే ప్రభు పుట్టిన దేశం, రక్తం గార్చిన దేశం. ప్రభు సమాధి అందులో ఉంది. ప్రభు పుట్టిన జన్మస్థానం బెత్లెహేము అందులో ఉంది. కనుక ఆ దేశాన్ని ఎప్పటి సందో సాతాను దూతలు గురిగా పెట్టుకొని ఎన్ని మార్లు ఆ దేశం అటాక్ అయిందో ప్రపంచ చరిత్రలో అన్నిసార్లు ఇంకే దేశం అటాక్ కాలి ఇజ్రాయెల్ దేశం. ఇప్పుడు అనేక చోట్ల మంటలు రేగుతున్నాయట. అంటే వాళ్ళు కంకణం కట్టుకొని ఈ దేశాన్ని మనం తగలబెట్టడానికి 40 డివైడ్ అయిదాం. చిట్టాపూర్ నువ్వు చూసుకో, అయ్యాపూర్ నేను చూసుకుంటా, యూసుఫ్ నగర్ నేను మరొకటి చూసుకుంటాడు. అనేక చోట్ల ఒకేసారి మంటలు రేపచ్చు అని పెట్రోల్ తీసుకొని ఆ దేశాన్ని తగలబెట్టారు చాలా చోట్ల. ఇప్పుడు 50,000 మంది కనీసం నెత్తి మీద నీడ లేకుండా ఉన్నారు. సడన్గా మన కొంపలన్నీ కూడా తగలబెట్టేసాలనుకో, మనం రోడ్డు పాలు అయిపోయినాం అనుకోండి, రేపు తినడానికి పొయ్యి కూడా లేదు వండుకొని తినడానికి. అప్పుడు భిక్షం అడిగే గతి కదా. యూదులకు ఆ గతి వచ్చేసింది. అందుకే దేశస్తులందరూ యూదుల కోసం ప్రార్థన చేయండి అని మెసేజ్ పెట్టారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదుల మీద చాలా శ్రమల పాలవుతా ఉన్నారు. ప్రభు చెప్పినట్టే జరుగుతూ ఉంది. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేచు కాలం వచ్చినప్పుడు మనుష్య కుమారుడైన మెస్సయ్య ఆకాశం నుండి తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది జరుగుతూ ఉంది. కనుక యూదా దేశం, యూదాలో నుండి రాజదండం తొలగిపోదు. 7 ముద్రలు విప్పుటకు ఆయన సమర్థుడయ్యాడు. ఆయన అన్నిటి మీద కూడా జయం పొందాడు. ఈ దినాల్లో వట్టి వాళ్ళు కూడా జయశాలి అని పేరు పెట్టుకుంటున్నారు. ఏం జయించినట్టు? ఒక వ్యభిచారం జయించినావా? పాపం జయించినావా? దొంగతనం జయించినావా? అబద్ధాన్ని జయించినావా? ఏది జయించండి. 3 దిక్కులు జయించి 4వ దిక్కు మిగిలితే జయశాలి పెట్టుకోవడానికి వీల్లేదు.
నలువైపులా కూడా నలుదిక్కులు జయించారు అనుకోండి, అలాంటి వారు జయశాలి అని పేరు పెట్టుకోవచ్చు. వట్టిపెట్టలు కూడా జయశాలి అని పేరు ఎవరికి తగ్గుతుంది? యేసుకు మాత్రమే. దేవునికి స్తోత్రం. అన్ని జయించినది వాడు ఆయన ఒక్కడే. మరణాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, లోకాన్ని గెలిచాడు, దయ్యాలను జయించాడు, లోకాన్ని జయించాడు, నేత్రాశ జయించాడు, జీవబ్రహ్మం జయించాడు, శరీరాశలు జయించాడు. ఆయన ఒక్కడి పేరుకు తగినవాడు, నలువైపులా జయం పొందినవాడు, ముద్రలు విప్పుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు కనుక ఈల వంశం నుండి, యూదా వంశం నుండి జయశాలి అని వాడు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గ్రంథములు విప్పుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆయన రాజ్యం అంతం లేనిది అని లూకా సువార్త 1:33 ఉంది. ఆయన రాజ్యంకు అంతం లేదని ప్రకటన 20:4-5 ఉంటుంది. అంతం లేని రాజ్యం, నిరంతర చక్రవర్తి అయిన, నిత్యం ఏలుచుండువాడు, ప్రతి యుగంలో కూడా ఉన్నవాడు. చూడండి, ఈ లోకంలో నరవతారధారిగా మన కొరకు అవతరించాడు. మన మీద ఆయనకు ఎంత ప్రేమ, ఎంత మమకారం. నీ కొరకు చావడానికి కూడా ఆయన వెనక తీయలేడు. నీకోసం అవమానం పాలయ్యాడు. ఆయన వస్త్రాలు విప్పివేయబడ్డాయి, ఆయన గడ్డం పెరికివేయబడ్డది, ఒకటి దగ్గర 40 కోళ్ళ దెబ్బలు ఆయన భరించాడు. ఆయన చాలా అవమాన పాలయ్యాడు గనక ఆ వ్యక్తిని మనం ప్రేమించవలసింది. దేవునికి స్తోత్రం. ఆయన ఒకడే మన విమోచకుడు. హల్లెలూయా. ఈ దీవెన యూదా తర్వాత దావీదుకు అందిందండి. దావీదు గోత్రంలో వంశంలో యేసు ప్రభు జన్మించాడు కనుక లూకా సువార్త 1:32 చూడండి. లూకా సువార్త 1:32. అలాగని మత్తయి సువార్త 1:1 కూడా ఉంటుంది. అనబడును ప్రభు అయిన దేవుడు దావీదు సింహాసనమందు ఆయనకిచ్చును. చూడండి, యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆమె దేవునికి స్తోత్రం. ఏ ఒక్క రాజన్న యుగ యుగాలు ఏలినోడు ఉన్నాడు ప్రపంచం. ఆయనకున్న 100 ఏళ్ల ఆయుష్కాలంలో దగ్గర దగ్గర మొదటి 20 సంవత్సరాలు యవనం, తర్వాత 20 ముసల్తనం. కనీసం ఒక 50-60 ఏళ్లను సరిగా ఏలినోళ్ళు ప్రపంచంలో లేరు. కానీ ఈ పుట్టబోయే కుమారుడు యుగ యుగములు ఏలును. తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఎల్లప్పుడూ కూడా ఉండును. ఆయన రాజ్యంకు అంతమే లేదు. దేవుడికి స్తోత్రం. ఇలాంటి చక్రవర్తి రాబోతున్నా, ఇలాంటి పిఎం మనకు దేవుడు రాబోతున్నా, ఇలాంటి సీఎం మనకు దేవుడు ఇవ్వబోతున్నా, ఇలాంటి కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఈ ప్రపంచంలో అవతరించబోతున్నాడు. మొదటిసారి అవతరించాడు. ప్రపంచాలు ఏలడానికి రాలి, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. మనుషుల గుండెల మీద ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. హల్లెలూయా. చూడండి, 2000 సంవత్సరాలు దాటిపోయినా, 2016 ఇయర్స్ అయినా ఇంకా కూడా క్రీస్తు రాజ్యం నలువైపులో కూడా పని జరిగిస్తూ మనుషుల గుండెల్లో ఏలుతుండగా మనం చూస్తూ ఉన్నాం. రేపు ఈయన రాజ్యం స్థాపించినప్పుడు సింహమట దూడవల్లి గడ్డి మేస్తుంది, పామును ఎత్తి పట్టుకొని జేబులు వేసుకుంటారు పిల్లలు. ఆ పాపాన్ని కాటి వేయదు, విషం అనేది ఉండదు. అంతేకాకుండా ఈ లోకంలో మరణం అనేది ఉండదు. సూర్యుని కాంతి 7 అంతలు, మరి చంద్రుని కాంతి సూర్యుని వలె ఉంటుందట. అలాంటి ఒక చెట్టు పెట్టుకున్నామంటే వాడంతా తిన్నని దగ్గర ఆహారము ఆ చెట్టుల్లోనే ఉంటుంది. అంత ఫలభరితమైన రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు కనుక ఈ దీవెన దావీదుకు వచ్చింది. దావీదు తర్వాత ఈ దీవెన మరియకు వచ్చిందండి. మరియకి ఏమని వచ్చింది? లూకా సువార్త 2:4 చూడండి. కన్యక గర్భవతి కుమారుని కన్నున దీవెన మరియకు వచ్చింది. లూకా సువార్త 2:4. అలాగని గలతీ 4:4 చదవండి. దొరికిన వారు 4 నుండి 7 లూకా సువార్తలో. చూడండి, దావీదు ఊరికి వెళ్ళాను. దావీదు ఊరిలో ప్రభు జన్మించాడు. కానీ నెత్తి మీద నీడుందా? అందరు కూడా తమ తమ గ్రామాలకు వెళ్ళిపోయారు. ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు కొంతమంది తాత ముత్తాతల ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళు సెటిల్ కాకుండా ఎక్కడో నిజామాబాద్, హైదరాబాద్ పోయి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. సొంత గ్రామం వస్తే కనీసం వాళ్ళకి ఇల్లు కూడా ఉండదు. ఇప్పుడు ఈ రాజైన యోసేపు అనుకోవాలి, రాజ్యం అయితే లేదు కానీ యేసు ప్రభు తండ్రి పేరు యోసేపు. యోసేపుకు ఇల్లు కూడా లేదు.
యోసేపు భూమి లేదు, సత్రంలో కూడా వారికి స్థలం దొరకలేదు. మరి మరియను ప్రధాన మాత్రం చేసుకున్నాడు. మరియ ఒక కన్యక, ప్రసవ దినములు నిండినే గనక ఆమె ప్రసవించేటప్పుడు మరి పశువుల పాకలో ఒక స్థలాన్ని ఎన్నుకొని ఒక తొట్టిలో బాలుని పొత్తిగుడ్డలతో చుట్టి వరుండబెట్టినట్టు మనం చూస్తున్నాం. పొత్తిగుడ్డలు అంటే పేలకలు. ఆ పేలకలతో ఎందుకు చుట్టారు? కనీసం వాళ్ళకు పురిటి నొప్పులు అక్కడనే వచ్చి ప్రసవం జరుగుతుందని చెప్పి వాళ్ళు అనుకోలేదు. ఆ దినములు నిండినట్టు వారికి తలంపుల్లో లేదు. మళ్ళా తిరిగి వెళ్ళిపోతాం కదా పేరు రాయించుకొని అనుకున్నారు. ప్రజా సంఖ్యలో రాయబడుటకు కైసర్ అగస్తు వలన ఆజ్ఞ అయినప్పుడు దేశ దేశాలకి జనం కదిలారు. ఈ దావీదు వంశంలో పుట్టిన యోసేపు కూడా తమ స్వగ్రామమైన బెత్లెహేముకు వచ్చి ప్రజా సంఖ్యలో రాయబడుటకు మరి ఇల్లు అద్దెకన్నా తీసుకుందామని ఇల్లు తిరిగితే ఎవరు కూడా అద్దెకాలకు ఇల్లు ఇవ్వలే. ఎందుకంటే వాళ్ళ చుట్టాలే ఇంటి నిండి ఉంటారు. ఇప్పుడు సపోజ్ మా ఇల్లు ఉంది, మా విజయ్ గారు వచ్చే, విజయ్ గారి భార్య ఒకవేళ పెళ్ళి అయితే, విజయ్ గారి పిల్లలు, ఏ పిల్ల కాని భార్య, ఏ పని కాని పిల్లలు, మా ఇంట్లో ఇల్లు నిండా ఉంటారు. వీళ్ళే జనం ఇంకోళ్ళకి అద్దెకి ఇయ్యొస్తుందా? అప్పుడు ఇయ్యరాదు. మా తమ్ముని కొడుకులు వస్తారు, చిన్నని కొడుకులు వస్తారు. వీళ్ళతోనే ఇల్లు నిండిపోయిన తర్వాత మనం అద్దెకు ఎవరు కూడా స్థలం ఇయ్యరా. ప్రజాసంఖ్యలో రాయబడినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ వంశస్థులు వచ్చేసారు, వాళ్ళ గోత్రపులు వచ్చేసారు కనుక వీరితోనే జనం నిండిపోయింది కనుక సత్రంలో కూడా ఎక్కడ స్థలము ప్రభుకు దొరకలేదు. అప్పుడు మరియ యోసేపులు ఏం చేశారు? ఒక కొట్టాన్ని చూసుకున్నారు. అది కూడా కొట్ట మధ్య ఇచ్చడానికి ఆ మంచి ఒప్పుకున్నారు కనుక సరే అక్కడికి వెళ్ళండి అని చూపిస్తే ఆ కొట్టంలో ఇంత ఏదో పేలకలు కట్టుకొని చాటుకు అక్కడ కానిపోయింది. ఆ కానిపోయినప్పుడు ఆ పశువుల తొట్టిలో బాలుని వరుండబెట్టారు. గలతీ పత్రిక 4:4 రాబడిన మాట, స్త్రీ సంతానంగా ఆయన పుట్టబోతున్నాడు కనుక స్త్రీ సంతానంగా కాలం నిండినప్పుడు స్త్రీ సంతానంగా ఆయన వచ్చెను అని అక్కడ ఉంటుంది. చదవండి గలతీ 4. చూడండి, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనల్ని స్వీకరించుటకు, తన కుమారులుగా స్వీకరించుటకు ఆయన కూడా ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. అందుకే ఫిలిప్పీ పత్రిక 2:5 ఏముంటుందంటే ఆయన దాసుని స్వరూపం ధరించారు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి. ఆయన దేవుడిగా ఉండి కూడా దేవుడిగా ఉండే విడిచిపెట్టిన కూడా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం, మనుషుని స్వరూపం ధరించుకొని ఈ లోకంలో అవతరించాడు. అంటే మనకి దీవెన రావాలనని, మరియకు వచ్చిన దీవెన మనందరికీ కలగాలని తాను క్రిస్మస్ పండుగ రోజు తాను ఈ లోకంలో అవతరించిన జరిగి ఉంటుంది. ఈ దీవెన మనకు కూడా రావాలని ప్రభు తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఈ లోకంలో అవతరించాడు. చూడండి, అందుకే యెషయా గ్రంథం 9:6 ఏముంటుందంటే, మనకు ఒక శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, రాజ్యభారమైన భుజం మీద యుండును. ఆయన ఎవరో కాదు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడును. ఎవరు అవతరించిన వాడు? ఎవరు? యెహోవా దేవుడు శరీరం ధరించుకొని లోకంలో అవతరించాడు. ఆయనే బలవంతుడైన దేవుడు, ఆయనే నిత్యుడకు తండ్రి, ఆయనే సమాధానకర్త, ఆయనే ఒక శిశువు, ఆయనే ఒక కుమారుడు గనక ఈ లోకంలో ఆయన కుమారుడుగా జన్మించాడు. అందుకే లూకా సువార్త 2:1 ఏమంటది? నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు ఏంటి? ఒక పొత్తిగుట్టలతో చుట్టబడిన ఒక బాలుని మీరు తొట్టిలో పడుకొనుట మీరు చూచేది. ఈ దీవెన ఎవరికి వచ్చింది? ఆదమవ్వలకు వచ్చింది. తర్వాత చెప్పండి, ఈ దీవెన ఎవరికి వచ్చింది? ఆయన సంకల్పం చొప్పున ఆదమవ్వల తర్వాత అబ్రహాంకు, నోవహుకు, షేమ్కు, తర్వాత చూడండి ఇస్సాకు, యాకోబుకు, యూదాకు, దావీదుకు. తర్వాత ఈ దీవెన ఎవరికి వచ్చింది? కన్య మరియకు వచ్చింది. కన్య మరియ దగ్గరనే ఆగిపోకుండా ఈ దీవెన మనందరికి కూడా వచ్చింది. మీ కొరకు ఒక శిశువు పుట్టెను. మరియకు శిశువు పుట్టేనని లేదు. ఎవరికి పుట్టెను? మీకు ఒక శిశువు పుట్టెను. అవును, మీ కొరకు శిశువు పుట్టెను. చూడండి,
నాకు మీకు అందరికీ ప్రక్కలకు చేయగలిపి చెప్పండి. మీకు శిశువు పుట్టాను, యేసు ప్రభు మీ కొరకు పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దీవెన మనందరికీ వచ్చింది. నమ్మిన వాళ్ళందరికీ మెస్సయ్య పుట్టాడు కనుక గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరొక శిశువు పుట్టాడు. యేసే జన్మించెరా, తమ్ముడా దేవుడా అవతరించెరా. యేసే జన్మించెరా, తమ్ముడా దేవుడా అవతరించెరా. ఓ తమ్ముడా, ఓ తమ్ముడా, ఓ తమ్ముడా, ఓ తమ్ముడా, యేసే జన్మించెరా, తమ్ముడా దేవుడా. క్రీస్తు కొన్ని పేర్లు గలవు, నామధేయములు. ఆ పేర్లలో ఒక పేరు ఏంటి? మెస్సయ్య. యోహాను సువార్త 4:25 ఉంటుంది. ఇమ్మానుయేల్ ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి? యెషయా 7:14 ఉంటుంది. యేసు అనే పేరు ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త 1:21 ఉంటుంది, లూకా 1:31 ఉంటుంది. యేసు క్రీస్తు అని 1 కొరింథీ 1:1 ఉంటుంది. క్రీస్తు యేసు అనగా 2 కొరింథీ 1:1 ఉంటుంది. వాటి క్రీస్తు అనే పేరు లూకా సువార్త 2:11 ఉంటుంది. అయితే యేసు ప్రభువుకు బిరుదులు అనేకంగా ఉన్నాయండి. పేర్లు పేర్లలో కొన్ని పేర్లు ఎలా ఉంటాయంటే ఆయన పనిని సూచిస్తాయి. ఆయన చేసే పనిని మనకు సూచించే పేర్లు కూడా ఉన్నాయి. అలాంటి పేర్లు కూడా ఉంటాయి ప్రభుకు. క్రీస్తు కల్లా కొన్ని పేర్లు నేను చదువుతుండగా మీరు స్తోత్రమని పలకాలి. అబ్రాహాం కుమారుడా స్తోత్రం, దావీదు కుమారుడా, మరియ కుమారుడా, యోసేపు కుమారుడా, మనుష్య కుమారుడా, కుమారుడు, దావీదు చిగురు, యూదా గోత్రం సింహము, దేవుని గొర్రె పిల్ల, వాక్యమైన దేవుడు, వెలుగైన దేవుడు, సత్యము, మార్గము, జీవము, పునరుత్థానము, వేకువ చుక్క, కడుపటి ఆదాము, రెండవ మనుష్యుడు, యూదుల రాజు, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, రక్షకుడు, రిక్తుడు, దాసుని స్వరూపి, దేవస్వరూపి, నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి, విమోచకుడు, పరిచారకుడు, ప్రభువు, సేవకుడు, ఉత్తరవాది, పరలోకమందు భూమి మీద సర్వాధికారం గలవాడు, మరణం యొక్క కాలక్షేయం గలవాడు, మరణంనే మృతి చేసిన వాడు, నిత్య జీవమిచ్చువాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కొన్ని పేర్లు యేసు ప్రభువుకున్న కొన్ని పేర్లు మనం ధ్యానిస్తున్నాం. వీటన్ని రెఫరెన్స్ చెప్పడానికి కూడా సమయం సరిపోదు మనకు. రెఫరెన్స్తో పాటు ఉన్నాయి. ఈ కొన్ని పేర్లే మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఇంకెన్నెన్నో పేర్లు ఉన్నాయి. చూడండి, ఇలాంటి ఈ యొక్క దీవెన ఈ క్రిస్మస్ రోజుల్లో మనకు దేవుడు అందజేయడానికి ఈ లోకంలో అవతరించాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఐకైక సుందరి జన్మ కథ. ఇది దేవాది దేవుని ప్రేమ కథ, ఇది ఐకైక సుందరి జన్మ కథ. లా 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 అందరూ కూడా తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.